చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మకానా అదేనండి తామర గింజలతో 6 to 12 months బేబీస్కి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసేయాలో మన వీడియోలో ఈరోజు చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత పొట్టు ఒలుచుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం పప్పుని పొట్టు తీసిన వాటిని చూస్తున్నారుగా ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయండి. అందుకనేసి అన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కాజు కూడా తీసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం కలర్ చేంజ్ అవుతుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ అటుకులు కూడా తీసుకొని వీటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ అటుకులు అనేవి మనం కలుపుతూ ఉండకపోతే ఖచ్చితంగా కింద నుంచి కలర్ చేంజ్ అయిపోతుందండి. సో మనం కంటిన్యూస్గా కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. అందుకని మనము కంటిన్యూస్గా చూడండి అన్ని వైపుల నుంచి ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ అటుకులు అనేవి క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ బాగోవు. ఇది కూడా చూస్తున్నారుగా ఇలాగా లో ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా క్రిస్పీ అయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకొని మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మకానాని 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని దీన్ని కూడా డ్రై ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దీన్ని కూడా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఈ మధ్య అయితే అసలు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అని. మళ్ళీ నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పును కూడా తీసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా డ్రై ఫ్రై మాత్రమే, దీంట్లో ఆయిల్ కూడా ఏమీ వేయకూడదు, ఓన్లీ డ్రై ఫ్రై మాత్రమే చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే. ఇలా అయిన తర్వాత కొద్దిగా వామును తీసుకొని వెంటనే స్టవ్ కట్టేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి కదండి, చిన్నపిల్లలకైతే వామ్ వేస్తే జీర్ణానికి సంబంధించిన సమస్యలు ఏం రావనేసి లైట్గా మనము వామ్ అనేది యాడ్ చేయాలి. ఇలా అన్నీ మనము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారబెట్టి మిక్సీకి పట్టేసుకోవాలండి. ఈ వేరుశనగ పప్పును మాత్రం ఎందుకంటే పక్కన పెట్టింది వాటిని కొద్దిగా పొట్టు తీసేసి తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. దాన్ని వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకనేసి దాన్ని చెప్తున్నాను. ఇలా మొత్తాన్ని మనము ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలకి హెల్తీ మాత్రమే కాదు, చాలా బొద్దుగా కూడా అవుతారు పిల్లలు. చాలా మంచిగా ఉంటుంది ఈ ఫుడ్ కూడా. డేలో వన్స్ మనం ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా తింటారు, వద్దనే దానికి ఛాన్స్ కూడా ఉండదు. అన్ని రకాలుగా న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటంటే దీన్నని నేను చెప్పుకుంటానండి. ఎందుకంటే మా బేబీకి నేను ఇది పెడతాను కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను ఈ రెసిపీ మంచిది అనేసి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్